రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల కన్నీటి గోస. పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు, సాగునీరు లేక ఎండిపోయిన వరి పంటలు, కనీసం రుణమాఫీ కూడా కాలేదు. సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి, మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, మాకు ఆత్మహత్యే దిక్కు అంటూ రైతుల గోస. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమకు కన్నీళ్లే మిగిలాయని, నీళ్లిచ్చి పంటలను, మమ్ములను బ్రతికించాలని వేడుకుంటున్న రైతులు. ఎండిపోయింది ఆల్రెడీ మొత్తం ఎండిపోయి ఉన్నాయి మేడం. ఏం చేసుడు రెండు ఎకరాలు చేస్తున్నాం కౌలు. మొత్తం ఎండిపోయిందా? మొత్తం ఎండిపోయింది. 2 ఎకరాలు ఎండిపోయింది. పెట్టిన కాడికి ఎండిపోయింది. పేరు కలమ్మ. ఎవరు? జైనిగా కలమ్మ. యాదవ్. మొత్తం మీద నేను సంపాదించింది 8 ఎకరాలు మొత్తం పోయింది. ఏసీ సత్యకాలం ఉంది, రుణమాఫీ కాలేదు, ఏం కాలేదు. ఎక్కడ ఫిర్యాదు అయినా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు మా రైతుల. మొత్తం మీద ఇన్ని 4-5 బోర్లు వేస్తే నీళ్ళు వాళ్ళే, సుక్క వాళ్ళే, తారు తెగినాం. మొత్తం 8 ఎకరాలు మొత్తం పోయింది. వీటికి పెట్టుబడి 4 లక్షలు పెట్టాం. అది పోయింది, ఇది పోయింది సార్. మేము ఏం బట్టే కాలం ఏం లేదు. ఈ కాలంలో అయితే ఉరి పెట్టుకొని సచ్చేది ఒకటే తక్కువ ఉంది. ఇంకో పని అయితే ఏం లేదు. మాకు వెనుక లేదు, ముందు లేదు, మొత్తం అప్పలప్పాలు అయిపోయినాం సార్. మొత్తం మీద ఇది నా పరిస్థితి. ఏం లేదు. ఇక ఇంకా 4 రోజులు అయితే ఉరి పెట్టుకొని సచ్చేది ఉంది, కానీ ఇంకో పరిస్థితి అయితే ఏం లేదు సార్. మొత్తం మీద మమ్మల్ని పట్టించుకోవాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి. మమ్మల్ని ఆదుకుంటేనే మేమేమన్నా బతాం. నా పేరు జంగే సత్తయ్య. నా పరిస్థితి ఇట్లా అయింది సార్. మొత్తం మీద పిల్లలు కూడా మేపుతున్నాం, గొర్రెలు కూడా మేసిపోతున్నాయి. ఊరగా మొత్తం నష్టపోయినాం సార్. మొత్తం దగ్గర 10 ఎకరాల పొలం ఆగమాగం అయిపోయినాం. రైతుని ఆదుకుంటూ దిక్కే లేదు ఇక్కడ. మొత్తం నా పేరు జంగే సత్తయ్య. నాది కూడా పోయింది. నాది కూడా 8 ఎకరాలు మొత్తం ప్రభుత్వానికి కోరుతున్నాం. మాకు నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలా దయ, ప్రభుత్వం దయ.